నాకున్న వ్యసనాలు, నాకున్న దురలవాట్లు, వాటి నుంచి బయటపడటం నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండలాగుందయ్యా. కానీ ఒక్కటి, ఎక్కాలన్న ఆశ నాకుంది, ఎక్కించగల దమ్మున్న వాడివి నువ్వనే విశ్వాసము నాకుంది. దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా. నీ కొండను ఎక్కకుండా నన్ను వెనకలాగేవి ఎన్నో ఉన్నాయి, అది ఎక్కలేనంత ఎత్తైన కొండగా నాకుంది. దయచేసి నాకు నీ హస్తం తోడుగా ఉంచిన నా కొండ ఎక్కించు. ఏది నీ ముందు సవాల్గా ఉందో, ఏది నీ ముందు ఛాలెంజ్గా ఉందో పెట్టు, దేవుని ముందు పెట్టు. దేవునికి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ కోసం నా తండ్రి దిగి వస్తాడు. ఆయన దిగి వస్తాడు, దిగి వస్తాడు, దిగి వస్తాడు. నీ వల్ల కానిది నీ చేతితో, నీ చేయి పట్టుకొని దేవుడు ఒక చేయి ఆయన పట్టుకొని మరో చేతితో నీ చేత చేపిస్తాడు. అప్పని నీ చేతే చేపిస్తాడు. నిన్ను గెలిపిస్తాడు, నిన్ను గెలిపిస్తాడు, 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 గెలిపిస్తాడు. ఇప్పుడు 25 ఏళ్ళకైనా ఇచ్చేదే, 20 ఏళ్ళకైనా ఇచ్చేదే, 10 ఏళ్ళకైనా ఇచ్చేదే. ఇచ్చేదేదో ఇసాకును ముందే ఇవ్వచ్చుగా. 75కు పిలిచి 25 ఏళ్ళకి 100కి ఇచ్చాడు, 100 ఏళ్ల వయసుకి. అదే పాపం పిలిచినప్పుడే ఇచ్చుంటే నెక్స్ట్ ఇయర్లోనే 100 ఏళ్ళు వచ్చేటప్పటికి 24 సంవత్సరాలు కొడుకుండేవాడు మంచిగా. ఇప్పుడు 80 ఏళ్ళకైనా మోషేనే వాడుకున్నావుగా. అదేదో 40లో ముందుకు వచ్చాడుగా, అప్పుడే బలపరిచి, అప్పుడే అభిషేకించి, అప్పుడే శక్తినిచ్చి వాడుకుంటే అయిపోయి 40 ఏళ్ళు కవర్ అయ్యేదిగా. మళ్ళీ 40 ఏళ్ళు మిద్యాను పోయి అనవసరంగా గొర్రెలు కాపించి అక్కడ టైం అంతా వేస్ట్ చేయించి, ఏంది పనులన్నీ ఏందిదేవా సరిగా నీకు అర్థం కావట్లాయా, ఎట్లా నడపాలో తెలియట్లా. మా సలహా తీసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్దామా మనం సలహా దేవునికి? నీకు తెలియట్లేదు దేవా, అసలు ఎట్లా నడపాలో తెలియట్లా నీకు. అందామా దేవుణ్ణి? మరి ఎందుకండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలా కావా? అసలు ఎంత బాగా సాయం చేయాలి అసలు మనకి. ఆయన రాజ్య నిర్మాణం కోసం, ఆత్మల రక్షణ కోసం కష్టపడుతున్నప్పుడు అసలు మన కాళ్ళ కింద పూలు చల్లాలి దేవుడు. పూలు చల్లకపోక రాళ్ళు ముళ్ళేస్తున్నాడు, గుచ్చుకొని సస్తున్నాం అల్లాడు. ఏంది ఇది అని గొడవ వేసుకుందామా? కుదరదు బేటా, కుదరదు. అట్లా చెప్తా విను. దేవుణ్ణి మామూలుగా తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి కష్టపడి గెలుచుకోవటం వేరు. వినండిగా, జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి మామూలుగా పొందుకోవటం వేరు, దేవుణ్ణి కష్టపడి గెలుచుకోవటం వేరు. కష్టపడి పొందుకున్న దాని విషయంలో మనకి 2 ఉంటాయి. చాలా ఉంటాయిలే కానీ నేను చాలా చెప్పాను, 2 చెప్తా. కష్టపడి సంపాదించుకున్న దానిలో మనకు 2 ఉంటాయి. ఒకటి సంతృప్తి ఉంటుంది, 2 దాని విలువ మనకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒకటి కష్టపడి సాధించుకున్నప్పుడు సంతృప్తి ఉంటుంది, 2వది దాని విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రి కష్టపడి పైసలు కూడబెడితే వచ్చిన సంతానం నీళ్లలాగా డబ్బులు ఖర్చు పెడతారు. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? తల్లిదండ్రి మూలుగుతూ ఉంటారు, రే 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 డబ్బులు రా, రే డబ్బులు రా. డబ్బులన్నీ అయిపోయినట్టు బాధపడతావేంటి డాడీ? మస్తు పైసలు ఉన్నాయి కదా, నేనేం అన్నీ కాజేశానా? కొన్నే కదా. అరే కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయిరా, కరిగిపోతాయిరా. రే డబ్బులన్నీ ఆగం చేస్తున్నావురా, కష్టపడి సంపాదించినాయిరా. అంటే కష్టపడి సంపాదించిన వాళ్ళకి దాని విలువ తెలుసు. కష్టపడకుండా వాళ్ళ అయ్య సంపాదిస్తే వీడు అనుభవిస్తున్నాడు కనుక వీడికి ఆ విలువ తెలియదు. కష్టపడి సంపాదించినోడు దాని విలువను ఎరుగున్నాడు కనుక తృణప్రాయంగా దాన్ని ఖర్చు పెట్టలేడు, అవసరానికే వాడతాడు. దాని విలువని గుర్తించి జాగ్రత్తగా చూస్తాడు. కష్టపడకుండా పొందినోడు దాన్ని నీళ్ళలాగా, మంచి నీళ్ళలాగా, దానికంటే ఎక్కువగా తృణప్రాయముగా ఖర్చు పెడతాడు. అంటే వాడికి దాని విలువ తెలియదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మానవుడికి ఏర్పాటు చేసినటువంటి ప్రయాసం ఎందుకు ఏర్పాటు చేశాడు?
ఏదైనా కష్టపడి సాధించేటట్టు, కష్టపడి పొందేటట్టు దేవుడు తలుచుకుంటే చిటికలో అన్నీ చేసేయగలడు. చిటికలో మనకు అన్ని ద్వారాలు తెరవగలడు. చిటికలో మనకు అన్ని నెరవేర్చగలడు. కానీ అలా చేయటల్లా దేవుడు ఇక్కడ నీలోని వీరత్వం, పోరాట పటిమ, చురుకుదనం, పట్టుదల, దీక్ష, దక్షత, నీ మొండితనం మొత్తాన్ని చూడాలనుకుంటున్నాడు. దాన్ని బట్టి ఆయన సంతోషించాలనుకుంటున్నాడు. నీకు కావాల్సింది ఉంచుతాడు అక్కడ, నీకు కావాల్సింది అక్కడ ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ ఉంటావు. ఇక్కడ నుంచి నువ్వు అనేక తిప్పలు పడి 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 అడుగు చేరాలి. ఈ చేరాలంటే చాలా పోరాటాలు ఎదుర్కోవాలి నువ్వు. ఈ పోరాటాలు ఎదుర్కొని దాన్ని సాధించినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు వీరుడివి, దేవుని దృష్టిలో నువ్వు యోధుడివి, యోధురాలివి. ఓకేనా? ఇక్కడ ఎందుకు పెట్టాలి? ఇన్ని ఫైట్లు ఎందుకు పెట్టాలి? నీ దగ్గర, నీ కాళ్ళ దగ్గర పెట్టవచ్చు. పెట్టడు. నీకు ఛాలెంజ్లు ఇస్తుంటాడు ఆయన. దమ్ముంటే రారా అని. హలో బిడ్డలారు, ఎంతమందికి అర్థమైంది? ఆయన సవాళ్ళు ఇస్తా ఉంటాడు. ఆయన సాధించరా బేట. ఏం సాధించేదా? అన్ని అడ్డంకులే, అంతే ఉంటారా? నడు ముందుకి. నా వల్ల కాదు కాదా? ఓడిపోయినావా? ఓటమి ఒప్పుకోను. మరి నడవలేను. మరి అట్లెట్లరా? అప్పుడు దావీదు అన్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కడానికి ఎందుకు ట్రై చేస్తున్నావా? ముందుకు తెలుసుగా నీకు ఎక్కలేవని. నేను ఎక్కలేను కానీ ఆయన నన్ను ఎక్కించగలడు. ఎక్కాలన్న ఆశ ఉంది, ఎక్కే ఓపిక నాకు లేదు. కానీ నన్ను పిలిచి నా చేయి పట్టుకున్న వానికి ఆ ఓపిక ఉంది, ఆయన ఎక్కించగలడు. అందుకే ఆయన పాదాలు పట్టుకుంటున్నా. ఎక్కి తీరాల్సిందే. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఒకవేళ ఏ నొప్పులు లేకుండా అమ్మ బిడ్డని కంటే వాడిని ఎట్లా చూసిద్దో. చావును అనుభవించి కంటది బిడ్డని. ఇప్పుడైతే అంత సీనియర్ లేదు అన్నయ్య, మత్తిచ్చి ఆపరేషన్ చేసి తీసేస్తున్నారంటే, మత్తిచ్చి ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు. ఆ మత్తు దిగిన తర్వాత ఎన్ని రోజులు? సహజ కాన్పు అయితేనేమో కొన్ని గంటలే బాధ. సర్జరీ జరిగితే మినిమం 11 రోజులు బెడ్ మీదే. ఆ సహజ కాన్పు కంటే ఎక్కువ దరిద్రం ఈ ఆపరేషనే. ఎంతమంది ఒప్పుకుంటారా తల్లి? మా బంగారాలమ్మ మీరు. ఏది ఎక్కువ బాధరా అమ్మా? సర్జరీయే మహాదరిద్రం. ఆ చేసేటప్పుడు కాసేపే అర్థం కాదు, తర్వాత మత్తు దిగినాక ఉంటుంది 11 రోజులు. పాపం ఆ కుట్లు మాని మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి బిడ్డ కంట్రోల్ అయి అన్ని విషయాల్లో నార్మల్ అయిన దాకా ఇబ్బంది పాపం. కొంతమంది అయితే ఆ దెబ్బ వీక్ అయిపోతారు. కాబట్టి ఒక బిడ్డకి జన్మనివ్వటం అటైనా ఇటైనా ఎట్లయినా. సరోగసి అని అద్దె గర్భాల్లో బిడ్డలే అంటున్నారు. ఇక దానికన్నా పెంచుకున్న బిడ్డ ఆ బిడ్డ ఈక్వల్లే. కానీ కష్టపడి నవమాసాలు మోసి అన్ని పత్యాలు ఉండి కనేటప్పుడు చావుని రుచి చూచి బిడ్డని కన్న తల్లికి ఆ బిడ్డ మీద పుట్టే మమత అంతింత కాదు. వాడి కోసం చచ్చిపోయిద్ది కూడా అవసరమైతే, ఆమె కోసం చచ్చిపోయిద్ది కూడా అవసరమైతే. ఏంటమ్మా అంత బాధపడుతుంటే? నవమాసాలు మోసి ప్రసవ వేదన అనుభవించి కన్నానండి, మీకేం తెలుసు? ఆ బిడ్డ కోసం చంపేసిద్ది కూడా అవసరమైతే ఎదుటివాడిని. ఒక అద్భుతమైనటువంటి మాతృమూర్తి మమత అలా ఉంటుంది. చిరుతపులి మీదే తిరగబడింది ఒక ఆమె. చిరుతపులి మీద తిరగబడింది బిడ్డను సేవ్ చేయడానికి. సావుకొట్టింది దాన్ని. చూడు తన బిడ్డ విషయంలో తల్లికి ఎంత తీవ్రత ఉంటుందో. అది చిరుతపులి నన్ను చంపిద్దాన్ని అనుకోలా. దాన్ని ఎంత గందరగోళం చేసిందో. ఒళ్ళంతా గాయాలే. దాన్ని చంపి బిడ్డను సేవ్ చేసుకుంది. భూకంపం వచ్చి
అన్నీ కూలిపోతుంటే బిడ్డని పొత్తేళ్లలో అట్లా పెట్టుకొని తను చచ్చిపోయింది, బిడ్డను బతికించుకుంది. ఎందుకంత తీపి? కష్టపడి నవమాసాలు మోసి ప్రసవ వేదనను అనుభవించి ఆ బిడ్డనికి జన్మనిచ్చింది. ఆ శ్రమలో ఆ మమత ఏర్పడింది. అంత శ్రమపడి పొందింది గనుక ఆమెకు అది చాలా విలువైంది. ఆ సంతతి ఏమంటాయా? ఇప్పుడు ఇదే విధంగా సంఘమును కూడా యేసయ్య అంతేగన్నాడు. ఒక అమ్మ మరణయాతనను అనుభవించి బిడ్డకు జన్మనిచ్చినట్లే కల్వరి శిలువలో భూమి ఆకాశముల నడుమ 3 మేకులతో గుచ్చబడి మరణము, ఘోరమైన యాతనాకరమైన మరణమును అనుభవించి ప్రక్క డొక్క బల్లెపు పోటుల నుంచి గన్నాడు సంఘమును. అందుకే సంఘం అంటే అంత తీపి ఆయనకు. ఒట్టిగా రాలా సంఘం, శ్రమలో. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. అంత శ్రమపడి సాధించుకున్నాడు సంఘాన్ని. అందుకే సంఘాన్ని సౌలు హింసిస్తుంటే, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? బిడ్డకి తల్లికి ఏ వాత్సల్యం ఉందో అదే మమత సంఘానికి క్రీస్తుకు ఉంది. బిడ్డ సంఘం అంటే ఎవరో కాదమ్మా, విశ్వాసి, శిష్యుడా, శిష్యురాలా, నువ్వే. నిన్ను హింసిస్తే ఆయనను హింసించినట్టు. నిజమే. స్కూల్లో టీచర్తో సహా వాళ్ళ అమ్మ ముందు నువ్వు టీచర్ అయి ఉంటే వాళ్ళ అమ్మ ముందు బిడ్డను కొట్టు. నువ్వు ఒక దెబ్బ ఓర్చుకుంటుంది. దరిద్రుడా, తన్నులు తిను. మరి ఎందుకు? హోంవర్క్ చేయాలిగా, తిను అంటది. మళ్ళీ ఇంకోసారి దండపోయింది అనుకో, ఫోన్లో మేడం చేస్తాడులే అంట. ఆయన కఠినంగా కొట్టింది అనుకో, పటాపట 2 దెబ్బలు, ఇంకా ఆగదు. ఏదమ్మా నువ్వు ఏం చదువు చెప్పటం? చిన్నపిల్లలు అంతేనా కొట్టేది? అంతేనా కొట్టేది? ఒక చిన్న దెబ్బ కొట్టాలి, వదిలేసేయాలి. ఏంటి నువ్వు అని పోయి హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తారు. ఓర్చుకుంటావా? కొంతమంది తల్లులు అయితే అలాగా పోయి టీచర్ని కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు. అరే కొట్టింది వాడిని పట్మని కొడితే తన్నులు తిని వాడు అమాయకంగా చూస్తానంటే వాడికి ఏం ఫీలింగ్ ఉంటుంది. ఈమెకు మాత్రం తనను హింసించినట్టు ఫీల్ అయింది. ఎందుకో తెలుసా? వాత్సల్యం, మాతృవాత్సల్యం. అదే సంఘం ఎడల క్రీస్తుకు. అందుకే నన్నెందుకు హింసిస్తున్నావు సౌలా అన్నాడు. ఎందుకంటే ఆయన తల్లిలాగా ఫీల్ అవుతాడండి. మన విషయంలో ఎదుటి వాళ్ళు గాయపరిచినప్పుడు తల్లిలాగా రియాక్ట్ అవుతాడు, అమ్మలాగా రియాక్ట్ అవుతాడు. ఓర్చుకోలేడు. మనం ఏడ్చినా తట్టుకోలేడు, దిగులేసుకున్నా తట్టుకోలేడు, కృంగిపోయినా తట్టుకోలేడు. ఏదో ఒక వాక్కుతో ఏదో ఒక విధంగా నిన్ను మళ్ళా లేవనెత్తిన దాకా వదిలిపెట్టాడు. నీకు వినే చెవి గ్రహించుకునే మనసు ఉంటే, నువ్వు కనిపెట్టగలిగితే, నువ్వు కృంగిన వేళ, దిగులు పడిన వేళ, భయపడిన వేళ ఏదో ఒక పక్క నుంచి దేవుడు నీకు తన వాక్కును అందిస్తాడు. ఎందుకు కృంగిపోతున్నావు, నేను లేనా అని ఏదో ఒక విధంగా బైబిల్ వర్డ్ నుంచో లేకపోతే వాక్యం నుంచి ఎక్కడో చోట నుంచి నీకు వాక్కును అందించుకొని నేను మళ్ళీ లైన్ చేసుకున్న దాకా ప్రశాంతంగా ఉండడు ఆయన. అక్కడ అమ్మలాగా స్పందిస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? సిలువలో కఠినమైన శ్రమలు పొంది నిన్ను కన్నాడు ఆయన. కష్టపడి సాధించుకున్న దానిలో తృప్తి, విలువ 2 ఉన్నాయి. యేసయ్య మనకు సిద్ధపరిచినవి చిటికలో ఇవ్వగలడు నాన్న. ఆఖరికి ఆయన కూడా చాలా తేలిగ్గా దొరకగలడు, కానీ ఆయన కూడా దొరకడంత తేలిగ్గా. అందుకే యేసయ్యను మామూలుగా పొందుకోవటం వేరు, కష్టపడి యేసయ్యను సంపాదించుకోవటం వేరు అన్నాను నేను. ఇప్పుడు యేసయ్యను పొందుకోవాలంటే కొంతమంది పెద్ద పెద్ద త్యాగాలే చేయాలి. కులపోళ్ళు వెలేస్తారు, కుటుంబం వెలేస్తుంది, భర్త కొడతాడు, భార్య విడాకులు ఇస్తానంటది. ఎందుకమ్మా అంటే, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి నాకొద్దు. ఆ పరాయి మతం దేవుడిని నమ్ముకున్నావు, నాకొద్దు, నాకు నచ్చడు యేసుప్రభు. నువ్వు యేసుప్రభుని భక్తి చేస్తానంటే విడాకులు ఇస్తాను. కొంతమంది కులపిచ్చి ఉన్నటువంటి భార్యలు, ఆ కులాల దేవుడిని నువ్వు నమ్ముకునేది ఏంది? మన కులదైవం ఉన్నారు కదా, మన కులానికి సంబంధించిన అంటే యేసు ప్రభుని ఒక కులానికి సంబంధించిన దేవుడిగా కట్టేశారు. మన ఆంధ్రప్రదేశ్లో బాగా
పేరుగాంచినటువంటి విషయాలు రెండు: ఒకటి కులం, రెండు మతం. వాటికి ఇచ్చిన విలువ దేనికి ఇవ్వరు. కాబట్టి యేసుప్రభు నమ్ముకున్నావు కనుక, వేరే కులపోళ్ళ దేవుడిని నమ్ముకున్నావు కనుక విడాకులు పెట్టుకో, సంతకం పెట్టేస్తాను, వద్దు నీతో ఉండను నేను అంటది భార్య. ఒక చోట భర్త సంవత్సరాలు కొట్టేవాళ్ళు ఉన్నారు భార్యను, యేసుప్రభుని నమ్ముకున్నందుకు. విడాకులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నెట్టేసిన వాళ్ళు ఉన్నారు, పుట్టింటికి పంపించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లల చేత నెట్టివేయబడ్డారు. యేసుప్రభుని నమ్ముకున్నందుకు నువ్వు మాకు వద్దే అమ్మా, పోయి ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లోనూ బతుకుపో అని నెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సీన్ జరుగుతుంటే యేసుప్రభు పక్కన కూర్చొని చూస్తుంటాడు. ఈ సీన్ తగిలిచ్చి నీకు ఆయన పక్కన కూర్చొని చూస్తుంటాడు, ఇప్పుడు నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావని. యేసుప్రభు వద్దు, ఏమొద్దులేండి, నాకు నువ్వే కావాలి, నువ్వే నా దైవం, నువ్వే నా లోకం, నువ్వే నా ప్రాణం అనుకుంటా మన దగ్గరే కూర్చుంటుందా? అవసరమైతే అన్ని బంధకాలు బలవంతంగా తెంచుకోనైనా సరే వచ్చి నన్ను హత్తుకుంటుందా? నన్ను గెలుచుకుంటుందా, ఓడిపోయిద్దా? ఇప్పుడు గెలుచుకోవాలి ఆయన. నువ్వు ఒక వస్తువు ఉన్నట్టు ఉన్నాడు అక్కడ కూర్చొని, పిలుస్తున్నాడు చేతులతో, గెలుచుకో తల్లి నన్ను. ఏం గెలుచుకోవటం, ఏమన్నాయా, నేను అన్ని కోల్పోయేటట్టున్నాను, నీకు ఒక వందనాలయ్యా, నాకు వద్దులే అని సర్దుకుంటావా? లేకపోతే ఎవరున్నా లేకున్నా నీతోనే నా పయనము. ఒకసారి ఓ సోదరు నాతో అంది, ఇన్ని బాధలు పడతా ఎట్లా ఉన్నామాయే క్రీస్తులో అన్నాను. ఏందన్నా ఉండేది, కష్టపడి గెలుచుకున్నానన్నా, ఆయన్ని ఎట్టబోగొట్టుకుంటానంది. నేను కష్టపడి సంపాదించుకున్న యేసయ్యని, కష్టపడి గెలుచుకున్న యేసయ్యని అంది. మైండ్ పోయే మాట. ఎంత వెయిట్ ఉందనుకున్నావు ఆ మాటకి? ఒక తల్లి బిడ్డను పొందినట్టు, యేసయ్య సంఘమును పొందినట్టు, మనము కూడా యేసయ్యను పొందు విషయములో రిస్క్ చేయాల్సిందే. అందుకే ఆయన అన్నాడు, బాప్తిస్మం ఇచ్చు యోహాను దినమును మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుచున్నది, బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అన్నాడు. బలాత్కారులు అంటే ఎవరో తెలుసా? మనకు తెలిసి లోకంలో బలాత్కారులు అంటే రేపిస్టులు. అది కాదు అక్కడ అర్థం. బలాత్కారులు అంటే సమస్తమును బలవంతముగా త్యజించి నాకు ఆయన మాత్రము చాలని సాహసించి అడుగు ముందుకేసేవాళ్ళు. ఆ సోదర ఆ మాట అంటే నాకు మైండ్ బ్లోయింగ్. కష్టపడి గెలుచుకున్నానా నా యేసయ్యనే, అంత తేలిక వదిలిపెడతానా? ఊపిరైనా వదులుతా కానీ యేసయ్యను వదలా. అందుకే యేసయ్యలోకి నువ్వు వచ్చేటప్పుడు కొన్ని రిస్కులు నీకు ఎదురయ్యేటట్టు చేస్తాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? కొన్ని ప్రతికూలతలు అడ్డొచ్చేటట్టు చేస్తాడు, కొన్ని వార్నింగ్స్ నీకు వచ్చేటట్టు చేస్తాడు, కొన్ని శోధనలు, కొన్ని విమర్శలు, కొన్ని వెలివేతలు. అసలు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నువ్వేమైనా చేసేసయ్యా, నిన్ను వదిలైతే నేను ఉండలేను. నా మనోనేత్రాలు వెలిగించావు, నిన్ను వదిలి నేను ఉండలేను, నాకు నువ్వు చాలు. చాలునయ్య నీ కృపా నా జీవితానికి పడి సాధించుకోవాలి. ఆ రిస్క్ పెట్టాడు అక్కడ. అప్పుడేం జరిగిద్ది? యేసయ్యను పొందినందుకు తృప్తి, ఆయన విలువ మనకు అర్థమైద్ది. ఎంత విలువైన వాడు, ఎంత కష్టపడి సాధించుకున్నాం, ఎంతమందిని వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాం. మరి ఇప్పుడు మనకి ఆణిముత్యం కంటే ఎక్కువ యేసయ్య. ఇంక వదలబుద్ధి అయిద్దా? వదులుతామా? అందుకే రిస్కుతో ఆయన్ని సాధించుకునే పద్ధతి పెట్టాడు. కొంతమందికి చాలా తేలిగ్గా దొరికినట్టు ఉంటుంది, వాళ్ళు చాలా తేలిగ్గా వదిలిపెడతారు కూడా. చాలా సులభంగా దొరికినట్టు ఉంటుంది, చాలా సులభంగా వదిలేస్తారు. కష్టపడి పోరాటాల నడుమ యేసయ్యని హత్తుకున్నోళ్ళు సావనైనా చేస్తారు కానీ యేసయ్యని మాత్రం వదలరు. నేను చెప్తా కొన్ని పనులు ఇలా అని, కొంతమందికి చేతనైతే కొంతమందికి చేత కాదు. వై? రక్షించాలి ఆత్మల్ని, భారం తెలియదు.
అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి పనిలో రిస్కులు పెట్టాడు. అర్థమైందా? రిస్కులు, త్యాగాలు. ఆఖరికి ఏదైనా తోటలో ఆదాం హవ్వని నిర్మించినప్పుడు కూడా ఫ్రీగా ఇలా ఫ్రూట్స్ వ్యవసాయం చేసి తిన్నానా అన్నాడు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? సేద్యపరచుచు దాన్ని అనుభవించాలి. నువ్వు సేద్యం చేయకుండా తినొద్దు, అప్పుడు దాని విలువ నీకు తెలియదు. అందుకని కష్టపడుతూ సేద్యం చేసుకుంటా తిన్నామన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు రిస్కులు పెట్టాడు దేవుడు? యేసుప్రభు నమ్ముకోవాలంటే రిస్కు. ఆయనే చెప్పాడు గ్రంథంలో, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. చాలామంది అనుకుంటారు కానీ వారి వల్ల కాదన్నాడు. అసలు ఆయన మార్గంలోకి ఎంటర్ అవ్వటమే పెద్ద ఫైటింగ్ అంట. ఆయన నమ్ముకోవటమే పెద్ద కుస్తీ ఫైటింగ్. వ్యసనాలు వెనక్కి లాగుతాయి, ఫ్రెండ్స్ వెనక్కి లాగుతారు, ఫ్యామిలీ వెనక్కి లాగిద్ది, బంధువులు వెనక్కి లాగుతారు, కులగజ్జోళ్ళు వెనక్కి లాగుతారు, మత పిచ్చోళ్ళు వెనక్కి లాగుతారు, మన శరీరం వెనక్కి లాగిద్ది. చిన్న వయసులో భక్తి ఏంది, జీవితం బోల్డ్ అంత అనుభవించాల్సి ఉంటే ఎప్పుడో సచ్చేటప్పుడు దేవుడా ప్రభువా అంటే సరిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు ఏంది, వదిలేరుగా, చాలా అనుభవించాలి అని శరీరం వెనక్కి లాగేది. ఇన్నిటిని అధిగమించి యేసయ్య మార్గంలోకి ఎంటర్ అవ్వాలి. ఇన్నిటిని చంపుకొని యేసయ్య మార్గంలోకి ఎంట్రీ ఇవ్వాలి. అసలు ఇరుకు మార్గంలోకి ఎంట్రన్స్ పెద్ద పోరాటం అని బైబిల్లో రాసింది. ఏడ రాసిందో మీకు తెలియదు. అయింది ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఆ పోరాడుడి అన్నది రౌండ్ కొట్టు. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అదే పెద్ద పోరాటం. యేసయ్య నమ్ముకోవటం ఓ పోరాటం, యేసయ్యతో నడిచేటప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవటం ఓ పోరాటం, కఠినమైన శ్రమల్లో తట్టుకొని విశ్వాస్యతను స్థిరంగా కలిగి ఉండటం ఓ పెద్ద పోరాటం. యేసయ్యని అడుగుతాం, అన్నీ ఇస్తాను అంటాడు, కానీ వెంటనే ఇవ్వడు. అడిగి ఇసుగు పుట్టింది కొన్ని, అయితే అడగబుద్ధి కూడా కాదు. ఆయన అంటాడు, ఆపేవేంది, అడుగు అంటాడు. ఇదేం ఆనందం యేసయ్యా, ఓసారి అడిగాగా, లేదు నేను ఇచ్చిందాకా అడుగుతూనే ఉండాలి, ఇచ్చిందాకా అంతే. నీకు బైబిల్లో చెప్పే కదా, లూకా 18లో విసుగక నిత్యము ప్రార్థించమని. ఏం అడుగుతా తండ్రి, ఒకసారి అడిగాగా, నీకు తెలియదా, ఏం చెవుడా అయింది? లేదు, నీ పట్టుదల చూడాలి, నీ ఆసక్తి చూడాలి, నీ తీవ్రత చూడాలి. మరి ఏమాత్రం ఉందో నీకు చూడొద్దా? పట్టుదల అడుగు. అయితే ఒక్కటి మాత్రం నిజం, రిస్క్ చేసి యేసయ్యని సంపాదించడానికి నువ్వు అడుగు ముందుకేస్తే, గుర్తుపెట్టుకో, తెగించి ఒక అడుగు ముందుకేస్తే నీకోసం ఆయనే నడిచి నీకు ఎదురు వస్తాడు ఆయన. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఆ పనే చేశాడు. యేసయ్య వాడిని కళ్ళు ఇచ్చాడు. వాడు యేసయ్యని చూద్దామని వెళ్తా ఉంటే మధ్యలో వీళ్ళు పనికిమాలినోళ్ళు ఎదురయ్యి వాడిని ఆపేశారు. అరే, అంతకుముందు నువ్వు గుడ్డోడివి కదా, నువ్వు కళ్ళు లేవు కదా, ఇప్పుడు చూడగలుగుతున్నావా, ఏంది, ఎట్లా వచ్చినాయి కళ్ళు అంటే, ఆయన ఎవరో యేసుప్రభు అంట. ఆయన మరి ఉమ్మూసి బురద చేసి నా కళ్ళకు రాసి చూపు ఉందని సిలోయ మన కోనేటికి పంపించాడు. అక్కడికి పోయి కళ్ళు కడుక్కున్నాను, చూపు వచ్చింది, నేను ఆయన్నే చూస్తామని పోతున్నాను, నన్ను పోనీయండి అంటే, ఆగా ఏంది ఉమ్ము నేల మీద ఊసి బురద చేసి ఆ బురద రాశాడా, నీకు చూపు వచ్చిందా? ఇది నువ్వు మాకు చెప్తున్నావు, అది కూడా యేసు ప్రభు చేశాడని చెప్తున్నావు. అరే, నేల మీద ఉమ్మేసి బురద చేసి ఆ బురద రాస్తే కళ్ళు వచ్చినాయి నీకు? ఏదన్నా నమ్మే మాటేనా ఇది? అట్లా వస్తాయి రా నిలబెట్టారు పాపం వాడిని. ఇక గుంపు కూడుతున్నారు, తడవకోకడు. చివరికి ఒకడు వచ్చి అన్నాడు, అరే మనం వీడిని నిలేసి మాట్లాడుతున్నాం కానీ అసలు వీడి ముఖం చూస్తుంటే వీడు మనూరు గుడ్డోళ్ళ లేడు అన్నాడు ఒకడు వచ్చి. వాడి కడుపులో మండి, అరే కళ్ళు పోయింది నాకా వీళ్ళకా? ఇప్పుడుదా గుడ్డోడిని నేను, కానీ కళ్ళున్న గుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు ఎదవలో. ఒరేయ్, వీడు మనూరు గుడ్డోడా కాదన్నా, నిజమైన గుడ్డోడా? నేను ఈ ఊరు గుడ్డోడినే, ఫలానా దగ్గర భిక్షాటం చేస్తాను, ఫలానా వాళ్ళ అబ్బాయిని, నేను ఈ ఊరోడినే రా అన్నాడు. ఆయన అట్లెట్లు వస్తారా కళ్ళు?
నీకు దేవుడు బాగు చేసి ఉండొచ్చు, యేసు బాగు చేశాడు అనొద్దు. దేవుని మయంపరచు నాయనా అంటాడు ఒకడు వచ్చి. ఆడన్నాడు, అసలు ఎందుకు ఇన్నిసార్లు ఇంతసేపు ఆయన గురించి అడుగుతున్నారు, మీరు కూడా ఆయన నమ్ముకుంటారు ఏందన్నాడు. ఒరే పాపి, నువ్వు పాపివి, ఇంకొక పాపి నువ్వేం నమ్ముతావురా? మేము మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాం, మేము యెహోవా ఆరాధకులం, మేము అన్నెందుకు నమ్ముతాం? మరి పాపల మనవి దేవుడు ఆలకింపడం ఎరుగుదును. మరి ఆయన నాకు అట్లా కళ్ళు తెచ్చాడు కదా. సరే బాయ్, ఇదంతా కాదు. ఆయన పాపియో కాడో నేను ఎరుగను, నేను ఒకటి మాత్రం ఎరుగుదును, నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడైతే చూచుచున్నాను అన్నాడు. ఇక పంచాయతీ పెట్టి తీర్పు చేసి వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి, గుడ్డివాడుగా మీకు పుట్టిన కుమారుడు వీడేనా అని వాళ్ళని అడిగి, వాడు మా కొడుకే కానండి, కళ్ళెట్టు వచ్చినాయి మాకు తెలియదు అంటారు. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళని విలేస్తారని వాళ్ళ భయం. వాడు మా అబ్బాయే కానీ వాడికి చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదండి, వాడిని అడగండి, వాడు యవనస్తుడేగా అంటే. ఒరే నేను చెబుతున్నా కదా ఎలా వచ్చిందో. ఆయన నన్ను పిలిచి నేల మీద ఉమ్మి వేసి అక్కడ బురద చేసి నా కళ్ళకు రాసి శిలోయమను కోనేట్లో కళ్ళు కొడుకొని చూపు పొందమన్నాడు రా. నేను చెబుతున్నా ఉన్నా కదరా, కళ్ళెట్టు వచ్చి నేను మళ్ళీ వాళ్ళని అడుగుతారేందిరా? యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభు నా కళ్ళు తెరిచాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు. వీడు ఎంత చెప్పినా వినట్లేదు అని మొత్తం కలిసి ఒక తీర్మానానికి వచ్చి, ఆ ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, వీడు ఎంత చెప్పినా దేవుణ్ణి మయంపరచకుండా ఆ యేసు క్రీస్తు అనేవాడిని మయంపరుస్తున్నందున ఇక ఊళ్ళో వాళ్ళు వీడి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడకూడదు, వీడిని వెలేసాం అన్నారు. వెలేశారు. యేసయ్య కోసం ఒక సాహసోపేతమైన అడిగేశాడు వాడు. వేస్తే వేసుకుంటారా, నేను కళ్ళు లేని గుడ్డోడిని, ఎక్కడ గుంటుందో, ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ గేదె ఉందో, ఎక్కడ కుక్క ఉందో తెలియదు, కంచంలో ఏం పడిందో కూడా తెలియదు నాకు. నీ కళ్ళు బాగున్నాయి, మీరు అన్నీ చూసుకొని పోతారు, నేను అంధుణ్ణి, ఆయన నా మీద జాలిపడి స్వస్థపరిచాడు. అరే నా కళ్ళు వచ్చినాయి అన్న సంతోషం మీలో ఒకటికి లేకపోగా ఆయనను బట్టి నన్ను వెలేస్తారా? మీలాంటి ఎదవలతో ఉండే కంటే ఆయన కోసం వెలివేయబట్టానికే నేను ఇష్టపడుతున్నాను, మీరు నన్ను వెలివేయటం కాదు. ఇంత దరిద్రపు మనస్తత్వాలు కలిగిన మిమ్మల్ని మొత్తాన్ని, ఈ ఊరు మొత్తాన్ని నేనే వెలేస్తున్నాను. వద్దురా నాకు, మీరు దరిద్రులారు, వద్దు వద్దు. కనపడితే కనపడతాడు, లేకపోతే లేదు, ఆయన కోసం నేను బయటికి వెళ్ళిపోతాను అని వెలివేతకి ఇష్టపడి బయటికి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నేరుగా యేసయ్య మళ్ళా వాని దగ్గరికి వచ్చాడు. యేసయ్య వచ్చాడండి. వాడు ఒక్కడికి వేసాడు, వెలివేత ద్వారా ఒక్కడికి వేస్తే యేసయ్య నడుచుకుంటా వాని దగ్గరికి వచ్చి, నీకు దృష్టినిచ్చినవాడు, నీకు స్వస్థతనిచ్చినవాడు, నీకు కళ్ళు ఇచ్చినవాడు నీకు తెలుసా? అతన్ని నువ్వు ఎరుగుదువా? అతన్ని చూసావా అంటే, అదే కదయ్యా నా బాధ అంతా, దరిద్రులు ఇల్లు వేస్తే వేసారయ్యా, ఆయన చూడనిస్తే బాగుండేది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకుని ఆయన సంతోషపడేవాడిని. ఈరోజు ఈ ప్రకృతి ఇదంతా చూస్తున్నానంటే ఆయన పుణ్యమే. ఆయన నాకు అందకుండా చేశారయ్యా, నా బాధ అది అని వాడు బాధపడితే, అప్పుడు ప్రభు అన్నాడు, నీ ఎదుట నిలిచి ఉన్నవాడు ఆయనే అంటాడు. నీ ఎదుట నిలిచి ఉన్నవాడు ఆయనే. అమాంతం వచ్చి యేసయ్య పాదాలు పట్టేసుకుంటాడు. యేసయ్యని సాధించుకోవడానికి, సంపాదించుకోవడానికి తెగించి ఒక్క అడుగు నువ్వు వేస్తే నీకోసం 100 అడుగులు ఆయన ముందుకేస్తాడు. ఎంతమందికి అర్థమైందమ్మా? తెగించి అడుగేయాలి. రెండవది, ఆయన సేవ కోసం కూడా రిస్కులైనా సరే, కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా, కొన్ని గాయాలైనా మొక్కవోని దీక్షతో నువ్వు అడుగులు ముందుకేస్తే నీకోసం ఆయన కదిలి వస్తాడు. ఆయన సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. చేతగా కాదు, చేవలేక కాదు, ఒక చిటికతో కనుసైగతో సమస్తాన్ని కదిలించగల దమ్మున్నోడు మన దేవుడు. అంత సీన్ ఉంది ఆయనకి. అయినా సరే అసలు పట్టి పట్టనట్టు, చూసి చూడనట్టు అట్లుంటాడు. నువ్వు నానా గందరగోళం అవుతుంటావు, అయినా సరే సైలెంట్గా ఉంటాడు. ఎంతవరకు పోరాడిద్దో చూద్దామని. ఇక పోరాటంలో నువ్వు అలసిపోయి ఇక బలహీనపడ్డ పరిస్థితి వచ్చింది అనుకో,
అప్పుడు వస్తాడు నీ దగ్గరికి, అప్పుడు పట్టుకుంటాడు నీ చెయ్యి. భయపడుకో, నేను నీకు తోడై ఉన్నాను పదా అంటాడు. అందుకే ఆ పాట పాడుకున్నా. అలసిపో నీకుమా అల్లుపురా నీకుమా, అలసిపో నీకుమా అల్లుపురా నీకుమా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను అలసిపో నీకుమా అలుపురా నీకుమా. ప్రైజ్ ది లార్డ్. రిస్కులు పండిస్తాడు నాన్న, రిస్క్ లేకుండా అయితే ఉండదు. నేను నా లైఫ్లో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నేను బాగా ఎరిగిన అనుభవాలు చెప్తున్నాను. నేను ఛాలెంజ్ ఉంటుంది నాన్న, చిటికలో అయిపోవు నాన్న, ఏవి అవో. చిటికలో అన్నీ ఇచ్చేసాడు అనుకో, తొక్కేస్తావు కాలు కింద. ఏసై చిటికలో అందినా కూడా తొక్కుతావు, ఏసైని తొక్కేస్తావు, ఏసై పరిచర్యను తొక్కేస్తావు, ఏసై ఇచ్చిన విలువైన తొక్కేస్తావు. అందుకే నువ్వు పోరాడాలి, సాధించాలి. పద పరిగెత్తు, నడు, అందుకో పొందుకో, పో నడు అంటుంటాడు. మళ్ళీ నువ్వు పోతే అది అందదు. నీకెందుకు, నువ్వు ఫరో దగ్గరికి పో, అడుగు, నువ్వు అడుగు, వాడు పంపడవు, నేనే వాడిని ఆపుతా. ఇదేం ఆనందం వేసయ్యా, పనుందిలే. మరి అంత మాత్రం ఆపేవాడివి నన్ను ఎందుకు అడగమంటున్నావు? నువ్వు అడగాలి, వాడు కాదనాలి, వాడిని తన్నాలి. అది ఇశ్రాయేలీయులు చూడాలి, ఐగుప్తీయులు చూడాలి. అట్లంట అడగాల్సిందే. అడుగు, నువ్వు అడుగు, ఒకటి ఫిక్స్ అవు, నువ్వు అడిగినా వాడు ఈడు. నేనే వాని మనసు కఠినపరుస్తాను. అట్లా చేసి ఐగుప్తీయుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నన్ను నేను ఫరో ఎదుట మహిమపరుచుకుంది. ఎందుకంటే వాడెవడు అన్నాడు కదా, నన్ను వాడెవడు అన్నాడు కదా, నేనెవడో వాడికి చూపిస్తా. ఫస్ట్ సారి అడిగినప్పుడు ఏమన్నాడు వాడు? ఫరో ఏమన్నాడండి? ఆయన మాట చొప్పున నేను వీరిని పంపునట్లు యెహోవా ఎవరు, ఆయన ఎవరు అన్నాడా? ఏమన్నాడు? ఒకసారి చూస్తారా? అయిపోయిందిలే కోట, ఇక నేనేమి ఇక మీ బుర్రేం తినను. అదే ఆడు చూడు, నోటితో అనవసరంగా సాగు తెచ్చుకున్నాడు వాడు. నోటితో సాగు తెచ్చుకున్నాడు, నాలుగుతో. కనపడలేదా? 5వ అధ్యాయం, అది నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం నుండి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయన నేను. అక్కడ డైలాగ్ చూసావా? ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడో. ఎంత మాట అన్నావురా? ఎవడా? ఆ ఎవడో నీకు అర్థమైద్ది. ఆగురా, ఆగు, చూపిస్తాగా నేను అని అది పెట్టుకున్నాడు. దేవుని చేతిలో పడ్డ భయంకరం. డ్యాన్స్ చేస్తే మనుషుల ముందు వేయచ్చు, ఇబ్బంది లేదు, పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ దేవుని ముందు నగరాలు చేసి దేవుని ముందు డ్యాన్స్లు వేస్తే కోటింగ్ ఒక రేంజ్లో ఉంటుంది. వాడు అనవసరంగా గెలిపించుకున్నాడు ఆయన్ని. స్టార్టింగ్ డైలాగే అది. ఆ తర్వాత ఇక వాడికి ఉంది, నువ్వు వెళ్ళి అడిగినా మోషే, అడిగమ్మా అంటాడు. సరే వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి అడుగు, వాడు పోనీడు. ఎందుకంటే నేను వాడి మనసు కఠినపరుస్తాగా. ఎందుకు నాయనా పోనిచ్చేటట్టు వాడి మనసును మెత్త చేయనాయనా. మెత్తం చేస్తే ఎట్లా? వాడు నేనెవడో అన్నాడు కదా, నేనెవడో వాడికి చూపిస్తా. ఒకసారి కాదు, 10 సార్లు చూపిస్తా వాడికి నేనెవడో. వెళ్ళు.
అక్కడేమో దేవునికేమో వాడిని తన్నాలి. దేవుడు ఛాలెంజ్ తీసుకున్నాడు. మోషేకేమో ఒకసాట్లు, పోను రాను పోను రాను. బైబిల్ బాగా చదివితే మనకి ఇట్లాంటి విచిత్రమైన విషయాలు ఇంకా కనపడతాయి. ఇప్పుడు వాన కురిపిస్తాను, నువ్వు ప్రార్థన చేయి, మళ్ళీ వాన కురిపిస్తానని ఏలియాతో చెప్పాడు కదా. సరైన మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. పరిచారకుడు చెప్తాడు, మెరక ఎక్కి సముద్రంకి వెళ్ళి చూడరా, ఏమన్నా మేఘం పైకి ఎక్కుతుందేమో చూడమంటాడు. ఈయనేమో ప్రార్థన చేస్తాడు, వాడేమో పోయి రావాలి పాపం. ఎక్కను దిగను 7 సార్లు. సార్ ఆయన బాగానే ఉన్నాడు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వే మోకాళ్ళ మధ్య తల పెట్టావు, ఆయన సింహాసనంలో కూర్చున్నాడు, మధ్యలో ఎక్కలేక దిగలేక నేను చెప్తున్నాను సార్. ఎవరు? ఏలియా పరిచారకుడు. అవునా? ఒక్కసారికి వాన కురిపించవచ్చుగా, 7 సార్లు ఎందుకు? పాప ఈ మనిషిని ఎక్కించి దిగించి బాధలేంది? అంతే ఉంటుంది. మోషే నువ్వు వెళ్ళంటాడు, వాని మనసును కఠినపరుస్తాడు. నువ్వు వెళ్ళంటాడు, కఠినపరుస్తాడు. కఠినపరిచి వాడిని అన్నాలి. ఇలా పంపించి రప్పించి మోషేకి విసుగు వచ్చిద్దా? ఓర్పు ఉంటుందా? మోషే మొండాడు. పాపం దేవుడు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు పోయాడు. నేను బాగుపోయా, ఏంది ఆటలాగుంది, నువ్వు వెళ్ళమంటావు, వెళ్తేనో ఆ దరిద్రుడేమో పంపడు, ఏంది ఆట ఏంది, వాడు నువ్వు ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటున్నా, నా వల్ల కాదు పో అని ఆ కర్ర ఆడ పడేస్తాడా? లేకపోతే ప్రభువు చెప్పిన ప్రకారం నడుస్తాడా? ఎన్నిసార్లు పోయాడు పాపం. పోయినప్పుడు అంటాడు ఈసారి పంపిస్తాను అంటాడు, తన్నులు తిన్నప్పుడల్లా వాడు అంటాడు ఈసారి పంపిస్తాను అంటాడు. తీరా మళ్ళీ అంటాడు నేను పంపను అంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏంది నాకు ఈ బాధలు, ఏంది నాకు ఈ రిస్కులు, ఏంది నాకు ఈ కష్టాలు, ఏంది నాకు ఈ శోధనలు అని డైలాగ్ వేస్తుంటారు కదా అందరూ. నాకు కూడా వచ్చిందిలే అప్పుడప్పుడు అట్లాంటి డౌట్లు వస్తుంటాయి, అందుకని నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. రిస్క్ లేకుండా ఏముంటుందిరా సుబ్బయ్య, రిస్క్ లేకుండా ఏముంటుందిరా సుబ్బయ్య? రిస్క్ ఉండాలి నాన్న, కష్టపడాలి నాన్న, పట్టుబట్టాలి నాన్న, అడుగులు వేయాలి నాన్న, 1కి 4 సార్లు తిరగాలి నాన్న. ఇప్పుడు మీటింగ్ గ్రౌండ్ కోసం ఇంచుమించు 5 నెలలు ఎండాకాలంలో పిచ్చికొక్క తిరిగా మీటింగ్ గ్రౌండ్ కోసం. ఎందుకు? వాడు ఆ మాట అన్నాడే, దూషించాడే, దేవుణ్ణి దూషించాడు, మనల్ని దూషించాడు, వాడి స్థలంలో పెట్టబట్టే కదా. ఏమైనా కానీ అడుక్కున్న సొంత జోలి ఉండాలన్నట్టు, దేవుని పని చేయాలన్నా కూడా మనకంటూ ఓన్ ల్యాండ్ కావాలి. కాబట్టి ఇక ఒకరిని దేహి అనే పని లేకుండా దేవుడు సాయం చేయాలని ప్రార్థన చేసి యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైనా సరే ల్యాండ్ తీసుకోవాలని తిరిగి 5 నెలలు ఆకలైనప్పుడు 3ంటికి 4ంటికి హోటల్లో ఫుడ్ తిరిగా. అక్కడ స్థలం ఉందంటే ఇక్కడ స్థలం ఉందంటే మీటింగ్ గ్రౌండ్ కోసం తిప్పి రాజాపేటలో ఇచ్చాడు. 150 కిలోమీటర్ల అవతల దేవుడు 6 కిలోమీటర్లకు అందుబాటులో పెట్టి 150 కిలోమీటర్ల అవతల తిప్పించాడు. తిరుగురా. ఇప్పుడు ఆ స్థలం ఎలా ఉందంటే నాకు ఆణిముత్యంలా కనపడుతుంది. అదే డైరెక్ట్గా 6-7 కిలోమీటర్ల దూరంలో నాకు డైరెక్ట్గా ల్యాండ్ ఇచ్చినట్టయితే నాకు ఇప్పుడు అది చాలా దూరం అనిపించేది. 7 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల అనిపించేది. 150 తీసుకెళ్ళి అర్థమైందా? 150 తీసుకెళ్ళి 6-7కి తెచ్చాడు. ఇప్పుడు అది ఎలా ఉంది? ఇక్కడ ఏలేసాడు వినపడింది అన్నట్టుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేంది ప్రభా, ఇంత కార్యం చేసావు, ఇంత దగ్గరలో ఇచ్చి, అబ్బా నీకు స్తోత్రం. అదే డైరెక్ట్గా అడిగితే ప్రభా ఇక్కడ ఇవ్వచ్చుగా ప్రభా అది ఇవ్వచ్చుగా ప్రభా, అంత దూరం ఏంది ప్రభా అనే డైలాగులు వచ్చాయి. అందుకని 5 నెలలు 150 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఏడాడి పొలాల మీదే ఎండాకాలం అంతా నా మీదే పోయింది. తిరగనిచ్చి
కోతవేటు దూరంలో హెల్ప్ చేసినట్టుగా కార్యం చేశాడు. నేను అంటాను, ఇంత తిరుగుడు ఎందుకయ్యా, నాకు అనవసరంగా టైం వేస్ట్ చాకిరి, సింపుల్గా ఏడో ఇచ్చేయచ్చుగా, ఫస్ట్ అది నా దృష్టికి వచ్చేటట్టు చేయొచ్చు అంటే, వైసా నహి హోతా బేటా, రిస్క్ కర్నా होता बेटा, रिस्क करना, तो बहुत बहुत जगह में फिरना, నువ్వు తిరగాలరా, నువ్వు చాలా స్థలాలు అట్లా తిరిగి 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 రావాలి అని చూపించింది దగ్గరగా. అట్లాగా దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. ఎక్కడ దొరకట్లేదు అని సర్దుకుంటాడా, వీడు అలానే తిరుగుతూ ఉంటాడా, మొండిగా తిరిగాను, దాచిపెట్టింది ఇచ్చాడు ఆయన. అట్లాగే చేస్తాడు నీకు కూడా. ప్రార్థన చేసి మర్చిపోతాడు, మనం మర్చిపోతాడు అనుకుంటాం, మర్చిపోడు, గుర్తుపెట్టుకుంటాడు, పెట్టుకొని ఇస్తాడులే జవాబు. కాబట్టి సేవలో అయినా అయిపోయింది, ఇక ముగిస్తున్నాను. జీవితంలో అయినా, క్రీస్తుని సంపాదించుకునే విషయంలో అయినా, దేవుణ్ణి అడిగే విషయంలో అయినా, ఎందుకు అలాగా రిస్కులు పెడతాడు, ఎందుకు అలాగా నలగనిస్తాడు అంటే దాని విలువ మనకు అర్థం కావటం కోసం. రెండవది, అలా పోరాడి సాధించుకున్నప్పుడు దొరికే తృప్తి ఉంటుందే, అది వేరు, అది చాలా గొప్పగా ఉంటుంది. కష్టపడి ఒక్కొక్క ఆత్మని ఒక సంఘంగా కట్టి ఒక సమూహంగా వారిని చూసినప్పుడు కలిగే తృప్తి, 10 మంది పిల్లల్ని కన్నా తల్లి బిడ్డలందరినీ చూసుకొని ఎంత లోపల మురిసిపోయిద్దో అట్లా ఉంటుంది. ఆ ఆనందమే వేరు, ఆ తృప్తే వేరు. అయితే రిస్కులు. తమ్ముడు, ఏమర్థమైంది తమ్ముడు? మరి ఇప్పుడు ఏమైనా సణుగుదామా, దేవుణ్ణి కొనుగుదామా? ఇందులో మళ్ళీ కొన్ని చేదైన అనుభవాలు, కొన్ని ఊహించని పరిణామాలు, అన్నీ ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, యేసయ్యని గెలుచుకోవాలి, ఆయన పనిలో విజయాన్ని కూడా గెలుచుకోవాలి. మన ప్రయాసని, మన ఆసక్తిని, మన సిద్ధపాటుని, మన పట్టుదలని, మన మొండితనాన్ని దేవుడు సవాల్ చేస్తాడు, చూస్తాడు. దేవుడు నిజంగా నీకు తోడై ఉండి నీకు మార్గం సరళపరుస్తాడు అన్నది నిజమే. కానీ ముందైతే కొన్ని ఎదుర్కోవాల్సిందే, ముందు కొన్ని పోరాటాలు ఎదుర్కోవాల్సిందే, కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిందే. అవి ఎదుర్కొంటున్నప్పుడు ఆయన్ని ఒక్కటే అడుగు, నువ్వు నా జీవితము, నా పోరాటము, నా సేవ, నా పరిచర్య నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండగా కనపడుతుందయ్యా. ఈరోజు నా కుటుంబ బాధ్యతలు, నా సమస్యలు, నాకున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, నాకున్న వ్యసనాలు, నాకున్న దురలవాట్లు, వాటి నుంచి బయటపడటం నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండలాగుందయ్యా. కానీ ఒక్కటి, ఎక్కాలన్న ఆశ నాకుంది, ఎక్కించగల దమ్మున్న వాడివి నువ్వనే విశ్వాసము నాకుంది. దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి. అడుగుదాం, మోకాళ్ళేసి దేవుని అడుగుదామా? యథార్థ హృదయాల 2 చేతులెత్తి దేవునికి ప్రార్థన చేద్దాం. నా తండ్రి, ఈరోజు నాతో సూటిగా, స్పష్టంగా, తేటగా మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రం అంటే అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేయండి బిడ్డ. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళంతా మోకాళ్ళ మీదకి వచ్చేయండి. నాన్న, కొంచెం సమయం ప్రార్థనలో గడుపుదాం రా తల్లి. నాన్న, నువ్వు పూనుకున్న దేవుని కార్యాలకు కొన్ని ఛాలెంజ్లు ఎదురవుతాయి నాన్న, కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి నాయన, కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి నాన్న. భయపడొద్దు, వెనకడుగు వేయొద్దు, నిరుత్సాహపడొద్దు. దేవుడు దాచి ఉంచింది శ్రేష్టమైంది నాన్న. దాన్ని అందుకోవాలంటే పోరాటాలతోనే ప్రయాణం ఉంటుంది. యోసేపుకు ఐగుప్తు ప్రధాని పీఠాన్ని దేవుడు సిద్ధపరిచాడు, కానీ అది పెద్ద పోరాటాల మధ్య అందుకోవాల్సి వచ్చింది. ఈరోజు మనకు కూడా సిలువనే ఆయన వాగ్దానం చేశాడు. సిలువ లేకుండా స్వాస్థ్యం లేదు. సిలువ మోయాలి. సిలువ లేకుండా స్వాస్థ్యము లేదు, సిలువ లేకుండా పరలోకము లేదు, సిలువ లేకుండా బహుమానము లేదు.
త్యాగము లేకుండా, రిస్క్ లేకుండా, ప్రయాస లేకుండా దేవునిది ఏది కూడా నువ్వు పొందలేవు. గుర్తుపెట్టుకో. సేవలో రిస్కులు ఉంటాయి నాన్న, ఎదురు దెబ్బలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, కృంగుబాట్లు ఉంటాయి, నిరాశ నిస్పృహలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. ఎదుర్కొని నిలబడాలి. ఒక పక్క ఆ సమస్య నిన్ను పీడిస్తా ఉన్నా, వేధిస్తా ఉన్నా, కృంగదీస్తా ఉన్నా, దాన్ని లక్ష్య పెట్టకుండా నువ్వు ఆయన వైపు చూస్తూ, నా తండ్రి నీ కొండను ఎక్కకుండా నన్ను వెనకలాగేవి ఎన్నో ఉన్నాయి, అది ఎక్కలేనంత ఎత్తైన కొండగా నాకుంది, దయచేసి నాకు నీ హస్తం తోడుగా ఉంచి నన్ను నా కొండ ఎక్కించు. ఏది నీ ముందు సవాల్గా ఉందో, ఏది నీ ముందు ఛాలెంజ్గా ఉందో పెట్టు, దేవుని ముందు పెట్టు, దేవునికి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ కోసం నా తండ్రి దిగి వస్తాడు. ఆయన దిగి వస్తాడు. నీ వల్ల కానిది నీ చేతితో, నీ చేయి పట్టుకొని దేవుడు ఒక చేయి ఆయన పట్టుకొని మరో చేత్తో నీ చేత చేపిస్తాడు. అప్పని నీ చేతే చేపిస్తాడు. నిన్ను గెలిపిస్తాడు. అయితే నువ్వు ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాలు వెతకాలి, ఆయన అడగాలి, ఆయన తలుపు తట్టాలి. అడుగుదాం. హల్లెలూయా. ఎవరు ప్రేయర్ మానొద్దు, ప్రేయర్ చేయండి. దేవుడు వదిలేశాడని మాత్రం అనుకోవద్దు. కొన్ని దుష్టశక్తులు ఎదురొస్తుంటాయి. ఎదుర్కొని దేవుని హస్తం పట్టుకొని, దేవుని చేతితో బలం పొందుకొని వాటిని తుత్తునియలు చేస్తూ ముందుకు సాగిపోవాలి. నిరాశ, కృంగుబాటు, అలసత్వం వస్తాయి. తెస్తాడు సైతాన్ గడ, తెస్తాడు. ఇక నా వల్ల కాదనిపిస్తాడు, బతకలేననిపిస్తాడు, సస్తే బాగుండు అనిపిస్తాడు, ప్రాణం పోతే బాగుండు దేవుడా, నేను బ్రతకలేను తండ్రి అనిపిస్తాడు. సైతాన్ గడు, వాడు మకరం, వాడు మొసలే. అక్కడ నువ్వెలా స్పందిస్తున్నావో చూస్తాడు. అయినా సరే యేసయ్యా, నేను నీ వైపు చూస్తున్నాను. ఎన్ని దయ్యాలు ఏకమై వచ్చినా, ఎన్ని దుష్టశక్తులు నన్ను కృంగదీసినా, నీ పాదాలను పట్టుకొని ఉంటాను, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటాను, నీ కృప మీద ఆధారపడతాను. నన్ను చెయ్యి విడవద్దయ్యా, నీకు దండం పెడతాను, నన్ను చెయ్యి విడవద్దు అంటూ మా బిడ్డలందరికీ బలాభివృద్ధి కలిగించు నాయన్న. నువ్వు మా కోసం అడుగులేస్తావయ్యా. మా చేతులు పట్టుకొని నువ్వే మేము దాటలేని సాగరాన్ని దాటిస్తావు, ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కిస్తావు, చెయ్యలేని బలమైన శూర కార్యాలు నీ చేతితో మమ్మల్ని పట్టుకొని మా చేత నేను చేపిస్తావు. నా తండ్రి, నువ్వు శక్తి గలవాడో. నా నమ్మకం నా శక్తి మీద కాదయ్యా, నా నమ్మకం నీ శక్తి మీద, నా నమ్మకం నా జ్ఞానం మీద కాదయ్యా, నా నమ్మకం నీ జ్ఞానం మీద, నా నమ్మకం నా తెలివితేటల మీద కాదయ్యా, నా నమ్మకం నీ తెలివి మీద, నీ వివేచన మీద, నా నమ్మకం నా బలం మీద కాదయ్యా, నా నమ్మకం నీ బలం మీద. నా నమ్మకత్వం మీద కాదయ్యా, నా నమ్మకం నీ నమ్మకత్వం మీద. నా తండ్రి, నా నమ్మకం నా పరిశుద్ధత మీద కాదయ్యా, నా నమ్మకం నీ పరిశుద్ధత మీద, నీ నీతి మీద. నీకు వందనాలు. శత్రువు నాకంటే బలవంతుడే కావచ్చు, కానీ వాడిని పడగొట్టే బలం నాకు ఇవ్వగలవు. నాలో నువ్వు ఉండగలవు, నాకు జయాన్ని ఇవ్వగలవు. నా మార్గంలో నాకు ఎదురుగా ఉన్న శోధనలో తొలగించి నాకు విజయాన్ని ఇవ్వగలవు. నలువైపుల నుండి నాకు నీ సహాయం పంపగలవు. నమ్ముతున్నాను. ఈ పోరాటం ఆగదు. అడుగు వెనక్కి తిప్పే ప్రసక్తే లేదేసయ్యా. ఏమైనా కానీ అడుగు వెనక్కేసే ప్రసక్తే లేదు. మొదలుపెట్టా, అది తుదముట్ట నెరవేరు వరకు నీవే నాకు కృపనివ్వమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పైకి లేచి నిలబడ. ఈరోజు నీకు అమావాస్య చీకటి గమ్మినట్టు ఉండొచ్చు నాన్న, కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, అమావాస్య నాడే కొమ్ము ఊదన్నాడు. అంటే ఏంటి తెలుసా? వెలుగేమీ కనబడని అంధకారంలో నువ్వు ఉన్నావు, నీకు దారితే నేను అర్థం కావటం లేదు. అయినా సరే నువ్వు కొమ్ము ఊదు. ఎందుకు తెలుసా? అమావాస్య వచ్చింది అంటే నెక్స్ట్ రాబోతుంది పౌర్ణమి అని మర్చిపోవద్దు.
నెక్స్ట్ రాబోతుంది పౌర్ణమి కదా. నీ చంద్రుడు పూర్ణ ప్రకాశంతో మళ్ళీ పరిపూర్ణంగా వెలిగే రోజు రాబోతుంది. అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి ఏం జరిగింది? చంద్రబింబం కొంచెం కొంచెంగా ఓపెన్ అవుతూ ఉంటుంది. అవునా? చెప్పరేమండి. అందుకే అమావాస్య నాడు కొమ్ము ఊదన్నాడు. ఈరోజు అమావాస్య అనుభవాల్లో నువ్వు ఉంటే భయపడకు. దేవుని బట్టి కొమ్ము ఊదు. దేవుని మహిమ నీ మీదకి వస్తుంది. ఆయన తేజస్సు నీ మీదకి వస్తుంది. పూర్ణ వెలుగుతో నువ్వు ప్రకాశిస్తావు. అంతేగాని చంద్రబింబాన్ని నల్ల మబ్బులు కమ్మేసినప్పుడు ఆగిపోనట్టే నువ్వు కూడా ఆగిపోవటానికి వీల్లేదు, కృంగిపోవటానికి వీల్లేదు, లొంగిపోవటానికి వీల్లేదు, అడుగు వెనక్కి వేయడానికి వీల్లేదు. నేను పాదాలు పట్టుకో, ఆయన తలుపు తట్టు, కన్నీళ్లతో తట్టు. నువ్వు కదిలిందాక నిన్ను వదలను ప్రభువా అని మొండికపడు. నువ్వు కదిలిందాక నిన్ను వదలను ప్రభువా అని మొండికపడు. ఏ పరిస్థితుల గురించైనా అంతే. చూస్తూ ఉంటాడు. అట్లా అయిపోయింది, ఇంకేమీ లేదన్న ఆఖరి క్షణాన్ని పట్టుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తెస్తాడు బయటికి. విశ్వాసంతో నిలబడితే మెచ్చుకుంటాడు. అల్ప విశ్వాసంతో సందేహపడితే అల్ప విశ్వాసం, ఎందుకు సందేహపడ్డావు, నేను లేనా అంటాడు. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగించేసు తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఈ విధంగా చెప్పి బలపరిచినందుకు నీ కృతజ్ఞతలు. ముఖ్యంగా నన్ను ప్రోత్సహించినందుకు నీకు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, వదిలే ప్రసక్తే లేదు. ప్రభువా, నన్ను ధైర్యపరచు. నా ముందున్న సవాళ్ళు గొప్పగా, అవి ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు. నా స్థాయిలో నాకు తగ్గే నాకున్నాయి, నీ బిడ్డల స్థాయిలో వారికి తగ్గే వాళ్ళకున్నాయి. వాళ్ళకి నాకు మొత్తానికి దిక్కు నువ్వే. వాళ్ళనైనా నన్నైనా మొత్తాన్ని కొండెక్కిచ్చేది నువ్వే ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తావు. మా బిడ్డలందరినీ ధైర్యపరిచి వెన్ను తట్టి అదా ముందుకు నడో, నీ ఛాలెంజ్లు రీచ్ అయ్యేటట్టు నేను చేస్తానని ధైర్యపరిచినందుకు థ్యాంక్స్ చెప్తూ, బిడ్డలందరూ కూడా సమయపాలన జాగ్రత్తగా చూసుకుంటూ, టైంని పోనీయకుండా సిద్ధపడే టైంలో సిద్ధపడి సన్నద్ధులై ఉండినట్లుగా బిడ్డలందరినీ ఆయత్తపరచు. యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి, మరి ముఖ్యంగా ఇక్కడ సమకూడిన బిడ్డలకు ఆన్లైన్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ సదా తోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలైతే వీళ్ళు ఒక ముద్ద తిని ఒకళ్ళు వేసి ప్రార్థన చేయండి. మీ ఇంట్రెస్ట్ ఇంటికి పోయినా సరే దేవుడు తలుపు తీసేంత వరకు తడతానే ఉండండి. నిరాశ రానియకండి, నిస్పృహ రానియకండి, కృంగిపోనీయకండి. యేసయ్యతో అదే చెప్పు, నా నమ్మకం నా మీద కాదు ప్రభువా, నీ మీద. నా నమ్మకం నా తెలివి మీద కాదు, నీ తెలివి మీద. నా నమ్మకం నా బలం మీద కాదు, నీ బలం మీద. నా నమ్మకం నా నమ్మకత్వం మీద కాదు, నీ నమ్మకత్వం మీద. ఎందుకంటే నేను నమ్మదగని దాన్ని, నమ్మదగని వాడినైనా నీవు నమ్మదగిన వాడివని నమ్ముతున్నాను ప్రభువా. అది ఓకేనా? నూనె తీసుకొచ్చుకున్న వాళ్ళు అలా చేయి చూపించండి. ప్రభువా, విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన ఆయిల్, ప్రార్థన నూనెగా నాయన దానికోసం ప్రార్థన చేస్తున్నాను. అది రాసి ప్రార్థించడం ద్వారా రోగులకు స్వస్థత కలగాలి, బలహీనులకు బలాభివృద్ధి కలగాలి, దురాత్మలు వెళ్ళిపోవాలి, కుటుంబ శోధనలు తొలగిపోవాలి, సమాధానం కలగాలి. నా ప్రభువా, నూనెలో ఏమీ లేదు,
ప్రార్థన ద్వారా కార్యాలు నెరవేర్చే నీలో ఉంది సమస్తం. అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగిద్దయ్యా. అందుకే దాన్ని దీవించు, నీ శక్తితో నింపు, నీ బలంతో నింపు. ఆ కార్యాలు బిడ్డలు చూడాలి, అనేకుల్ని బలపరచాలి, అనేక ఆత్మల్ని రక్షించాలి. ఆ విధంగా సిద్ధపరచు, సహాయం వచ్చి ప్రతి శోధన తొలగిపోవాలి, విజయం రావాలి ప్రభువా. మాకును మా బిడ్డలకు కూడా కృప దొరకాలయ్యా, కనికరించు. హైదరాబాద్ పట్టణంలో నీ పరిచర్య జరగటానికి నాంది పలికావు. మరి ద్వారాలు తెరు, మార్గం సరళపరచు. తిప్పలు పడ్డా నేను తిరిగి, నువ్వే కార్యం చేసి, నువ్వు ఎక్కడ పిలుస్తావో, ఎక్కడ గదిలావో, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ రమ్మంటావో, ఎక్కడ దాచి ఉంచావో, ఎక్కడి నుంచి నువ్వు ఉద్యమాన్ని రగిలించగోరావో, ఒక సేవ అయితే అక్కడ జరగాలి. ఒక సేవ అయితే అక్కడ జరగాలి. ఇక్కడ మొదలుపెట్టి ఒక బలమైన కార్యం చేసావు, ఒక బలమైన పునాది వేసావు. అక్కడ కూడా నాయన నాంది పలికావు కనుక ఇంకా టైం పోనీయొద్దు తండ్రి, టైం పోనీయొద్దు తండ్రి. కార్యసిద్ధి కలిగించి త్వరగా ముందుకు వచ్చేటట్టు సహాయం చేసి ఈ కార్యం నెరవేర్చు. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. తిరిగి వెళ్ళుచుండగా తోడై ఉండు. రోగాలతో, బాధలతో, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, గుండె సమస్యలు, మెదడు సమస్యలు, కాళ్ళు చేతుల సమస్యలు, నరాల సమస్యలు, క్యాన్సరు, కిడ్నీల బలహీనత, నా ప్రభువా HIV పాజిటివ్ ఏ విధమైన వ్యాధితో ఉన్నారు బిడ్డలకు స్వస్థత చేకూర్చు నాయన. విశ్వాసంతో నిరీక్షించి పట్టుదలగా ప్రార్థించే వారి పట్టుదల చూసి ఏ ఒక్క జామునట్ట తాకినా సరే మారిపోద్ది ప్రభువా రిపోర్ట్ యేసునామములో. అలా నువ్వు స్పర్శించేంత వరకు మొక్కవోని దీక్షతో పట్టుదలగా ప్రార్థించే ప్రార్థనా పరులైన కుటుంబ సభ్యులను కూడా వారికి దయచేయి. వారు ప్రార్థించాలి, వారి ఇంటి వారు ప్రార్థించాలి, నీ కార్యం జరగాలి. మారిన రిపోర్ట్తో వచ్చి మందిరంలో నిలబడి సాక్ష్యం ఇవ్వాలి, ఇది దేవుడు చేసిన కార్యమని. అలాంటి అద్భుత సాక్ష్యాలు పంపి కృపని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఏం చేయాలి? దేవుడు గదిలేంత వరకు తట్టాలి. ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఆయన, అనుమానం లేదు. కొంచెం మన ఓర్పు, సహనం, నిరీక్షణ, పట్టుదల, విశ్వాస్యత చూడండి అండి. ఆయన కూడా చూడాలి కదా. నువ్వు ఇలా అనంగానే అద్భుతం చేశాడు అనుకో, అది అద్భుతమే కాదు. అద్భుతం అయిద్దా? అద్భుతం అంటే ఏంది? ఇలా అనగానే ఏది కాదు, అది చేస్తాడు దేవుడు. పట్టుదలతో సాధించుకోవాలి. ఓకేనా?